వినటానికి టేప్ రికార్డర్ లేదు, కొనటానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఎందుకురామా, మేము పాడతాం కదా. పాడు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే మ్యాన్, అరిగిపోయిన గ్రామ్ ఫోర్ రికార్డులు ఆ పాట ఏంటి? రే టోపీ, నువ్వు పాడు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే మాకు ఇంత అప్పులు ఇచ్చినా ఇంకా పాటలు ఎలా పాడుతున్నారు? టైం బ్యాడ్ ఉందన్నా. ఏడిచారులే, గుంటలన్నా సరిగ్గా తవ్వండి. చూసావంటరా, ఇప్పుడు చూడు మా బావ పక్కన 10 మంది పెద్ద మనుషులు ఉంటారు. మరి నాకు ఇంత ఆస్తి అంతస్తు ఉంది. బొగ్గు గని కార్మికుల్లాగా నువ్వు ఒక్కడి తప్ప నా పక్కన ఇంకెవరు ఉండరేట్రా. ఎందుకంటే ఈ కాలంలో ఆస్తి ఉంటే సరిపోతుంది ఏంటండి? ఏముండాలి? అప్పులు ఉండాలి. అప్పులా? ఇదిగో అప్పు చేసి పప్పుకున్న వాళ్ళు చదివాను. ఇంత నెమ్మదిగా తవ్వుతుంటే గోతులు ఎప్పుడు తీస్తారా? మీ వల్ల కాకపోతే చెప్పండి, కూలీలను పెట్టి తవ్విస్తా. సరే గాని పెళ్లి వారికి విడిదింట్లో ఏర్పాట్లు చేశారా? అవన్నీ ఎప్పుడో ఎరగదీశా. రేపు పొద్దున పెళ్లి కొడుకు మంగళ స్నానాలు చేయించాలంటే అవన్నీ చూసుకోవడానికి మా వాళ్ళు ఉన్నారు కదా. వెళ్ళు పడుకో, వెళ్ళు. సరే, జాగ్రత్త చూసుకో. నువ్వు కళ్ళజోడు పెట్టుతావు. ముష్టి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకున్న టైం ఇది. మా జీవితాలకి విముక్తే లేదా రామా? రేపటితో మీ కష్టాలన్నీ తీరిపోతాయిరా. నా కొడుకు అడవి రాముని కేరళ పంపించా, దూర్లియా దురదలియా తీసుకురమ్మని. దూర్లియా దురదలియా అదేంటి రామా? రేపటి దాకా వెయిట్ చేయండి. అమ్మాయి, ఏమిటమ్మా ఆలస్యం? పెళ్లి కొడుకుని తీసుకురాకుండా. మంచి అవకాశం. దూర్లియా దుర్దలియా కేరళ కెమికల్. దీన్ని రాస్తే బొమ్మికలు కూడా బొబ్బలెక్కుపోవాలి. ఐ కమ్, యు వెయిట్. ఓకే. సక్సెస్. కరెక్ట్. వీడు పుట్టినప్పుడు పురిటి స్నానం ఎలాగో చేయించలేకపోయాను. ఇప్పుడు పెళ్లి స్నానం అయినా చేయిస్తాను. ఆగండి ఆగండి, ఇవాళ అబ్బాయికి నలుగు పెట్టి మంగళ స్నానం మేం చేయిస్తాం. ఆరతి మేమిస్తాం. పాట కావాలంటే మీరు పాడండి. ఆ పని చేయాల్సింది ఆడవాళ్ళు. ఆడవాళ్ళు ఆర్టీసీ కండక్టర్లు అవుతుంటే మగవాళ్ళు నలుగు పెట్టడం తప్ప. అది ఇట్లా ఇవ్వమ్మా, ఇట్లా ఇవ్వు. చిన్న మ్యాజిక్ చేస్తా. గజకేసరి పా. గౌరి కళ్యాణ వైభోగమే గంధము పుయరుగా, పన్నీరు గంధము పుయరుగా, అద్దలాంటి బిడ్డ. అద్దం లాంటి బిడ్డ అంట. బాగా రుద్దండి. రుద్దయ్యా, అద్దం బద్దలయ్యేదాకా రుద్దు. అదేమిటయ్యా, దూర్లియా దురదలియా తగలగానే కిచెన్ లో చికెన్ లా ఉడికి ఉబ్బిపోతాడన్నావు. బొమ్మికిలకు బొబ్బులెక్కి అరుస్తాడన్నావు. అరవడే? అరిచే కుక్క కరవదు, ఉడికే మనిషి అరవడు. నువ్వు కాసేపు మూస్తావా కృష్ణ? మూసుకునే ఉన్నాను రామా. ఇది అందం అంటే. మన అబ్బాయి చీకట్ల చెట్టు మీద మ్యాంగోలా మెరిసిపోతున్నాడు. ఇప్పుడు పట్టుబట్టలు కడితే జూనియర్ శ్రీకృష్ణ దేవరాయలు పోలే ఉండం. అలాగేలేరా తెనాలి రామకృష్ణ. ఇంకా ఎన్నరికి పెళ్లి బట్టలు కట్టేసుకుంది. పదరా. దూర్లియా దురదలియా అన్నావు, కేరళ కెమికల్ అన్నావు, లక్షలు ఖర్చు పెట్టించావు, కోట్లు వస్తాయన్నావు. ఏంటి రామా ఇది? ఏమయ్యో, నువ్వు మా అడవి రావునే శంకిస్తున్నావా? తాడు పేడైనా పేడు తాడైనా అది ఖచ్చితంగా దూరులియా దురదలియాయే. నీకంత డౌట్ ఉంటే నాతో రా పూసుకుందు గాని. కృష్ణ రాసుకుందు గాని. రండి. ఈ అడవి రాముని అవమానించేందుకు ఫీల్ అవ్వట్లేదు. నా కేరళ కెమికల్ అవమానిస్తారా? అదేంటి కాలికేసుకోవాల్సింది చేతికేసుకుంటున్నావు? ఇప్పుడు మీ అందరికీ ఏమైనా అయిందనుకోండి, హాస్పిటల్ కు తీసుకెళ్ళడానికి ఒక మనిషి ఉండాలి కదా. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. రండి, రాసుకోండి. పట్టుకోండి. రాస్తా. ఈ బొబ్బలేంటి బావా? బొబ్బట్లు తింటేను బొబ్బలెక్కిని. బొబ్బట్లు తింటే బొబ్బలెక్కడమేంటి? కేరళట్లు కదండి, తట్లు తెరే. నువ్వు మోస్తావా కృష్ణ? రాజరాజురా రాజాధిరాజురా మా ఇంటి అల్లుడాయరా.
రాజరాణిరా మహారాణి వీణరా నీ ఇంటి కోడలాయరా అమ్మాయి ఇవాళ పందిరేటి మొదలెట్టావు విఘ్నేశ్వరుడు పూజ చేయాలి. సీతమ్మని కన్నా జనకుణ్ణి కానే రామచంద్రుడే సీతమ్మని నీవంటూ మనువాడ వచ్చాడే రాజరాజురా రాజాధిరాజురా మా ఇంటి అల్లుడాయరా పెళ్ళి పెళ్ళిరా మా ఇంట్లో పెళ్ళిరా ఊరంతా సందడేలురా సీతమ్మని కన్నా జనకుణ్ణి కానే రామచంద్రుడే సీతమ్మని నీవంటూ మనువాడ వచ్చాడే. మర్చిపోయిన ఆచారాన్ని బాగానే గుర్తు చేస్తున్నారు బావగారు. అందుకే కదా బావగారు మా ఊర్లో జరిపిస్తాను ఈ పెళ్లి. బావగారు మా వంశంలో ఇంకొక ఆచారం ఉందండి. ఏంటది? అది మీరు తప్పకుండా పాటించాలి. మొదటిసారి పెళ్లి కొడుకు గుమ్మల్లో అడుగు పెట్టబోయే ముందు మా ఇంటికి దిష్టి గుమ్మడికాయ కట్టాలి. పూసనికాయ మావాడు కట్టవలనా? మీ ఇంట్లో పనివాడేమీ లేరా ఏమి? సత్యం వరణ్యం. అరింజం అరయామలం తెరింజం తెరియామలం అంత గుమ్మడికాయని కట్టించాం. ఎలా ఉంది నా మలయాళం? ఇది మలయాళం కాదు బాబు, తెలయాళం. సగం తెలుగు సగం మలయాళం కలిసి రెండు కాకుండా సంకరమైన తెలయాళం అన్నమాట. ఒరే పెళ్లి కొడక వెళ్ళి నిచ్చెనెక్కరా గదికి. తుప్పు ఎక్కండయ్యా బాబు గుమ్మడికాయ కట్టండయ్యా బాబు. అల్లుడి గారికి ఏం కాలేదు కదా? మేము ఉన్నంత వరకు మీ అల్లుడికి ఏం కాదు బావగారు. బావా గాల్లో పళ్ళు కొట్టింది. నువ్వు నోరు పోయి బావా, ఇది ఒక ఎదవగల నిచ్చిన మించి బాగుపడ్డాడు. నేను కంగారు పడుతుంటే బాబు నిచ్చిన మీద నుంచి పట్టడం లాజిక్, గాల్లో పళ్ళు కొట్టడం మ్యాజిక్. నో మ్యాజిక్ నో లాజిక్. దిస్ ఈజ్ వుడ్ కమింగ్ ఇన్ మెటల్ సౌండ్. అంత నవ్వెందుకు రామా? మనం విలల్లం కదా కృష్ణ. ఓహో అలాగా. వెరీ బ్యాడ్. వాళ్ళు గురకబెట్టి మరీ నిద్రపోతున్నారు. అందుకే ఆల్ అవుట్ తెచ్చారా? ఈ ఆల్ అవుట్ తో వాళ్ళంతా ఆల్ అవుట్ స్పృహ తప్పిపోతారు. వాళ్ళు స్పృహ తప్పిపోతే మనకేంటి రామా? మళ్ళీ పొద్దున్నే లేచిపోతారు కదా. నువ్వు కాస్త మోస్తావా నా పిచ్చి కృష్ణ? స్పృహ తప్పి ఉన్న వాళ్ళందరినీ గోని సంచుల్లో కట్టి తీసుకెళ్లి ఊరి చివర శ్మశానంలో ఉన్న బావిలో పడేస్తాం. ఉదయం అంతా కలకలం, సాయంత్రం మా అడవి రాముడితో కళ్యాణం. బాగానే ఉంది. మరి మూటలో మోస్తారు మీరే. ఒక్కొక్కడు 100 కేజీలు ఉంటాడు. నేను పోయలేను బాబోయ్. అవును సార్, ఈ ఆల్అౌట్ కొడితే నిజంగానే ఆల్అౌట్ అవుతారా? స్పృహ తప్పిపోతారా? అలాగా? ఎందుకైనా మంచి ఒకసారి చూసుకుంటే బెటర్ కదా. ఇది నాకు కొట్టండి. అని చేస్తుంది. నేను స్పృహలోకి వెళ్ళిపోతున్నా. మీ గాడిద బరువు మీరే మోసుకోండి. చూసారా చూసారా, వీడు కావాలని తప్పించుకుంటున్నాడు రామా. వాడికి తప్పినా మీకు తప్పదు కదరా. పదండ్రా పదండి.